ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియం వద్ద ఉన్నటువంటి గేట్ నెంబర్ 15 వద్ద నేనున్నాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడే తొక్కిసలాట మొదట జరిగింది. దాంతోపాటు లాఠీ చార్జ్ అనేది కూడా ఇక్కడే మొదట జరిగింది. క్యూ లైన్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇది మొత్తం కూడా క్యూ లైన్ అనేది ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. అవన్నీ కూడా భారీ గేట్లు అనేది ఏ విధంగా కింద పడిపోయి ఉన్నాయి అనేది కూడా చూడొచ్చు. మొత్తం కూడా ఈ పక్క చూసుకుంటే మొత్తం అభిమానులు తోసిన ఆ ఉత్సాహానికి ఒక్కసారిగా తోపులాటల మధ్య ఉన్నటువంటి భారీ గేట్లన్నీ కూడా పూర్తిగా వంగిపోయి ఉన్నటువంటి పరిస్థితి. వంగిపోయి అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ అన్నింటినీ కూడా తోసేసుకుంటూ కూడా లోపలికి రావడం కూడా జరిగింది. ఎటు చూసినా కూడా మొత్తం మీకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ క్యూ లైన్ మొత్తం కూడా అభిమానులు లోపలికి వెళ్ళేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చూసుకుంటే అదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడి నుంచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇటు లోపలికి వెళ్ళేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈ రకంగానే మొత్తం కూడా భారీ గేట్లతో పాటు అన్నీ కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఈ సమయంలోనే వీరిని కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే పోలీసులు కూడా లాఠీలకు పని చెప్పారు. లాఠీ చార్జ్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. దీని కారణంగా అభిమానులందరూ కూడా చల్లా చెదిరైపోయినటువంటి పరిస్థితి. ఒకరి మీద ఒకరు పడిపోయారు. మొత్తం కూడా చెప్పులు ఏ విధంగా ఉన్నాయనేది ఎంత తోపులాట అనేది జరిగింది అభిమానుల మధ్య అనేది కూడా అర్థమవుతుంది. భారీ గేట్లు అనేది ఏ విధంగా పడిపోయి ఉన్నాయి, మొత్తం ఏ విధంగా భారీ గేట్లు అనేది పక్కకు విసిరేసినటువంటి పరిస్థితి అనేది కూడా అర్థమవుతుంది. చాలామంది అభిమానులు పైన ఉన్నటువంటి ఈ యొక్క కరెంటు వైర్లు అనేది కూడా దాటుకొని చెట్లు పైకి ఎక్కి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో అభిమానుల మధ్య ఇది ఆసక్తి అనేది అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది గేట్ నెంబర్ 17 వద్ద పరిస్థితి. మొత్తం ముందరున్నటువంటి గేట్లన్నింటినీ కూడా ఈ గేట్లు అనేది సాధారణంగా బయట ఉండాలి, కానీ వాటన్నిటినీ కూడా తోసుకుంటూ కింద పడిపోవడం కారణంగా ఈ విధంగా కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఓవైపు విధాన సౌదాలో అక్కడ క్రికెటర్లకు ఆర్సీబీ ప్లేయర్లకు సన్మానం ముగిసిన వెంటనే కూడా ఓపెన్ టాప్లో వచ్చేటువంటి క్రమంలోనే ఈ యొక్క ఘటన అనేది కూడా జరిగింది. మరి కాసేపట్లోనే రాబోతారు అనగా అక్కడ ఒక 60,000 మంది ఉంటే ఇక్కడ 3-3.5 లక్షల మంది అభిమానులందరూ కూడా ఒకేసారి సిద్ధంగా ఉన్నారు. అక్కడ బయలుదేరారు అని తెలిసిందో లేదో ఒక్కసారిగా అభిమానుల మధ్య తోపులాట అనేది ప్రారంభమైంది. గేట్ నెంబర్ 15 వద్ద ప్లేయర్లు ఎక్కడైతే ఎంట్రీ అవుతారో చిన్నస్వామి స్టేడియం లోపలికి వెళ్తారో అక్కడ ఆ ప్రదేశంలోనే తొలుత జరిగింది. లోపలికి వెళ్తే ఇంకొద్దిగా దగ్గరగా చూడొచ్చు అనేటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి తోపులాటలో మొత్తం కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి. లాఠీ చార్జు, మొత్తం భారీ గేట్లు అనేవి కూడా పడిపోవడం ఇవన్నీ కూడా జరిగిందని చెప్పాలి. అయితే దీని మీద ఈ ఘటనలోనే 11 మంది వరకు కూడా మరణిస్తే 33 మంది వరకు కూడా తీవ్రంగా గాయాలు పాలయ్యి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. దీని మీద కూడా నిర్వాహకులు అంచనా వేయకపోవడం, సకాలంలో సరైనటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుపోవడమే ప్రధానంగా ఈ యొక్క తొక్కిసలాట ఘటనకు కారణంగా కూడా ప్రాథమికంగా కూడా అధికారులు నిర్ధారించినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చంచయ్యతో కార్తిక్ ఎన్టీవీ, బెంగళూరు.